టార్చర్ ఉండే అండి. టార్చర్ టాక్సిక్ ఇస్ ఈక్వల్ టు టార్చర్ రైట్ నౌ. అసలు ఏముందండి, దెర్ వాస్ నథింగ్ టు వాచ్ ఆ మూవీలో. యా అంటే కేజీఎఫ్ రేంజ్ లో అట్లీస్ట్ ఆ లెవెల్లో కాకుండా కొంచెం అన్న మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ యాక్షన్ జస్ట్ ఎక్కడెక్కడో సీన్స్ లో పడేశాడు. తర్వాత ఎవ్రీ హీరోయిన్ వాస్ జస్ట్ దేర్ ఫర్ అంతే ఉంది, అంతే తనదేం రోల్ లేదు మూవీలో. దట్స్ ఇట్. దేర్ వాస్ నో వైలెన్స్ ఆల్సో. అందరు చూడొచ్చు. చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బీజిఎం సూపర్ ఉంది. నాకు నయనతార నా ఫేవరెట్ యాక్ట్రెస్, సో నాకు నయనతార యాక్టింగ్ చాలా నచ్చింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నయనతారదే నచ్చింది నాకు. అంటే ఇప్పుడు బ్రదర్ సిస్టర్ ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది. అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా అంటే బాగా అనిపించింది. వాళ్ళిద్దరు సీన్స్ కానీ తక్కువ ఉన్నా కూడా బాగున్నాయి. రాగా ఉంది కదా. ఓకే, ఎక్కువ అంటే నరుక్కుని సీన్స్ గట్ట గన్స్ ఎక్కువ వాడే. యాక్షన్ లవర్స్ కి అయితే అంటే కొంచెం తగ్గింది. యాక్షన్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది. గోవాలో జరుగుతున్న కథ కదా ఇది. ఎక్కడైనా గోవా ఫీల్ వచ్చిందా? గోవా ఫీల్ ఉంది. అండ్ కొన్ని స్నోలో జరిగే సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు క్యాష్ ను ఆడేవాళ్ళు ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎలా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ప్రెజర్ ఎలా పడుతుంది అనేది ఒక పాయింట్ ఉంది అంతే. మరీ ఎక్కువ డెప్త్ ఏం చూపించలేదు, ఒక చిన్న పాయింట్ ఉంది అంతే. ఏం నేర్చుకోవాలంటే ఒక డెసిషన్ అనేది కరెక్ట్ తీసుకోవాలి. డెసిషన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల ఎలా సఫర్ అవుతుంది, వాళ్ళకి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేది ఒక పాయింట్ అయితే ఉంది. వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఎవ్రీవన్. అలా ఏం లేదు, అందరు చూడొచ్చు, ఈవెన్ కిడ్స్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. మూవీ అయితే ఓకే, వన్ టైం వాచ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే వెళ్ళలేము, ఆబ్వియస్లీ వితౌట్ కిడ్సే వెళ్ళాలి, అడల్ట్సే వెళ్ళాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్ చాలా లాగ్ అయిపోయింది, ప్లాట్ అంతా మిస్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుండే. 3 యష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసిన యష్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, సాటిస్ఫాక్టరీ. లేదు బాగుంది. ఆయన కేజీఎఫ్ తర్వాత ఇది మంచి మూవీ అనొచ్చు, ఆయనకైతే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే ప్లాట్ బాగా మిస్ అయిపోయి చాలా వైలెన్స్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఏమీ లేదు, జస్ట్ మీరు యష్ ఫ్యాన్ అయితే రావచ్చు. అవును, నయనతార క్యారెక్టర్ సూపర్ ఉంది. అండ్ హుమా కురేషి కూడా బాగా చేసింది, కియారా కూడా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ సాంగ్స్ అయితే బాగుంది, పర్లేదు. అదే ఇఫ్ యూఆర్ యష్ ఫ్యాన్ ఆబ్వియస్లీ మీకు నచ్చుతుంది. 3 ఇవ్వడం చాలా అంటే చాలా బెస్ట్. నేను మీ అందరికి కూడా చెప్తున్నా, టాక్సిక్ సినిమా అస్సలు చూడకండి భయ్య, ఎందుకంటే మీకు పెద్ద టార్చర్ సినిమా అది. ఇరుముడి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. సో అంతే అన్న, థ్యాంక్ యూ. అన్న ఏం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే, మన యష్ గారి సినిమాలో కేజీఎఫ్ చూసినాం, కేజీఎఫ్ 2 చూసినాం. ఆ యాక్షన్ సీన్స్ కానీ స్టోరీ కానీ అసలు మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం 3 గంటల సినిమా, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా సీన్ అర్థమవుతుంది అనుకుంటాం, కానీ ఏ సీన్ అర్థం కాలేదు. కానీ యష్ గారు మాత్రం అసలు మామూలు ఆటగాడు కాదన్న. స్టార్టింగ్ నుంచి అసలు నిజంగా అసలు వేరే లెవెల్ ఆటగాడు, నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. కానీ సినిమా మాత్రం టార్చర్ సినిమా అంతే. అసలు 3 గంటలు వేస్ట్ పడుకోవడానికి వెళ్తాము, 400 రూపాయలు టికెట్ అంట. ఎవడు పెడతారు 400 రూపాయలు? వేస్ట్ సినిమా అసలు. అన్న రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, చెప్తున్నా కదా. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు, జస్ట్ రొమాన్స్ ఉంది, ఫైటింగ్స్ ఉన్నాయి, అంతే ఉంది. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదన్న. నయనతార గారి క్యారెక్టర్ నాకు నచ్చింది, ఎందుకంటే అక్క క్యారెక్టర్ అవేం లేకుండా ఒక మంచి అక్కలాగా చూపించింది. గంగా పేరు అంతే అన్న. మ్యూజిక్ కూడా అంత ఏం లేదన్న. అంటే రవి బర్సర్ గారు కేజీఎఫ్ కానీ అవన్నీ మ్యూజిక్ అంతా వేరే లెవెల్ హిట్ అయినాయి. కానీ ఈ సినిమా మాత్రం మ్యూజిక్ కూడా అంత ఏం అనిపించలేదు. చెప్తున్నాం కదా, సినిమా థియేటర్కి పడుకోవడానికి వెళ్ళొచ్చు అన్న, అంతే అన్న. ఫాదర్ అండ్ సన్ అంటే మనం గోట్ సినిమా చూసినాం, ఆ గోట్ అన్నప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడు కూడా అలానే అనిపించింది అంతే. అస్సలు లేదు, యానిమల్ కాదు, అసలు చెప్పలేము దీని గురించి, మాట్లాడుకోవడమే వేస్ట్. నిజంగా ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఇరుముడి సినిమా చూడండి, అదొక మంచి మెసేజ్ ఉన్న సినిమా. టాక్సిక్ సినిమా అసలు ఏం మెసేజ్ లేని సినిమా, టార్చర్ సినిమా అంతే అన్న. కలెక్ట్ అయితే వేస్ట్ అన్న. కలెక్ట్ అయితే నిజంగా 500 crores అన్నారు, 5 crores కూడా వస్తలేవు డౌట్. కానీ యష్ గారి ఫ్యాన్స్ కాబట్టి ఎలా అయినా డబ్బులు వచ్చేస్తాయి అంతే అన్న. 4 years కష్టం అంతా వేస్ట్ అయిపోయింది నిజంగా. కేజీఎఫ్ 2 తర్వాత ఎంతో హైట్కి వస్తాడు అనుకున్నాం, కానీ ఇంత హైట్కి వెళ్తారని మాత్రం ఎవరు ఊహించలేరు అన్న, అంతే.
అన్న ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇదైతే. నేను మాత్రం అసలు రేటింగ్ ఇవ్వనన్న. అన్న అతను అంటూనే ఉంటారు పాలమీన పూలమీన అని, అవేవి నిజాలో ఏ అబద్ధాలు ఎవరికి తెలియదు. ఇది కూడా అలానే అయిపోయింది అన్న, అంతే. థ్యాంక్ యూ. భరించుకుంటూ చూస్తాం. నయనతార గారు, యశ్ గారు మధ్యలో ఆ ఫైట్ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్ కానీ కాదు, వచ్చినందుకు చూడాలి కదా అన్నది అయితే అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్లాంక్ కొంచెం బాగా అనిపిస్తుంది. ఫైట్ లేడీస్ తో ఫైట్ ఉంటుందన్న, అదైతే బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏమో దండరా బాబు నీకు, నిజంగా దండం ఎట్టి నుంచి ఎటు వెళ్ళిపోతుంది, ఏ స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇంకా లాస్ట్ 20 నిమిషాలు అయితే ఆడు పిచ్చోడు అవడం కదా, మమ్మల్ని పిచ్చోడు చేసాడు. నిజంగా థియేటర్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నంత ఫీల్ అయితే తెప్పించేసింది. 3 గంటల 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది సినిమా. నిజంగా నెడివి వేస్ట్, స్క్రీన్ ప్లే వేస్ట్, స్టోరీ లైన్ ఏమీ లేదు సినిమాలో. గీతా మోహన్ దాస్ ఏమనుకుని తీసాడో నాకు అర్థం కాదు. కానీ యశ్ అయితే ఉన్న ఇమేజ్ని తగ్గించుకోవడం అయిందన్న సినిమాని తీసుకుని. నిజంగా సిగ్గుచేటు ఇలాంటి సినిమాని తీసుకుని. ముఖ్యంగా జాలపడవలసింది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా 30% కూడా రికవర్ చేద్దాం లేదు తెలియదు. కానీ హాలీవుడ్ రేంజ్లో డిఓపి కానీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. హాలీవుడ్ రేంజ్లో అనుకున్నారు సినిమాని, అనుకుని తీశారు. కాకపోతే ఎవరికి అర్థం కాదు సినిమాని అయితే మాత్రం. మీరు 300 పెట్టుకున్నారు, 400 పెట్టుకున్న సినిమాకి అయితే టోటల్ అమౌంట్ వేస్ట్ అని ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి ఈ సినిమాని అవాయిడ్ చేయడం చాలా చాలా బెటర్. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే పక్క యూనివర్స్కి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. టాక్సిక్ మూవీ అట్టర్ ఫ్లాప్ సినిమా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.